ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై ఉత్కంఠ నెలకొన్న వేళ మహిళలకు శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి ప్రత్యేక నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల ఆర్థిక సాధికారత కోసం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 1500, సంవత్సరానికి మొత్తం 18,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మహిళా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆడబిడ్డ నిధి అర్హతలు ఎలా ఉండవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారిక గైడ్ లైన్స్ విడుదల చేయలేదు. కానీ సాధారణంగా ఈ క్రింది ప్రమాణాలు ఉండే అవకాశం ఉంది. తక్కువ ఆదాయం గల కుటుంబాలు, నిర్దిష్ట వయసు గల మహిళలు, రాష్ట్ర నివాసితులు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలి. అమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిన వెంటనే అర్హతలపై స్పష్టత, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, అలాగే డబ్బుల జమ తేదీలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు ఆడబిడ్డ నిధి వల్ల లాభం ఏమిటి అన్నదానిపై నెలకు 1500 ఆర్థిక భరోసా, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ, కుటుంబ ఖర్చులకు ఉపశమనం, మహిళల ఆర్థిక స్వావలంబన పెరుగుదల. ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర మహిళలకు పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. బడ్జెట్లో అధికారిక ప్రకటన వెలువడితే మహిళలకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.